అని మీరు అనుకుంటున్నారా? అసలు ఎలా ఉంది మరి కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి? తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారం రావడం ఖాయం. ఈ 10 నెలల పరిపాలన చూస్తే ప్రజలందరూ కూడా చెప్పుతో వాళ్ళ చెంపలను వాళ్ళే కొట్టుకుంటున్నారు. ఎందుకంటే వీళ్ళు సూపర్ 6 అని హామీలు ఇచ్చి ఈ రాష్ట్రాన్ని ఏదో ఉద్ధరిస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఈరోజు ఎలా పరిపాలిస్తున్నారో ఈ 10 నెలల్లోనే తెలిసింది. వాళ్ళు చేసింది ఏంటంటే వైసీపీ నాయకుల్ని అరెస్ట్ చేయడం, అక్రమ కేసులు పెట్టడం, మద్యం ద్వారా దోసుకోవడం, ఇసుక ద్వారా దోసుకోవడం, మట్టి ద్వారా దోసుకోవడం. ఆడపిల్లలకు భద్రతే లేదు. ఈరోజు ఆడపిల్లలకి బయటకు వస్తే ఈరోజు మళ్ళీ ఇంటికి వెళ్ళే పరిస్థితి లేదు. ఈరోజు ఈ 10 నెలల్లో మహిళలకి ఎక్కడైనా భద్రత ఉందండి? ఎన్ని అత్యాచారాలు, ఎన్ని దాడులు, ఎన్ని అఘాయిత్యాలు జరుగుతున్నాయి. అసలు ఇంత ఘోరంగా లాండ్ ఆర్డర్ ఎప్పుడు కూడా ఈ విధంగా క్షీణించలేదు. ఈరోజు పూర్తిగా లాండ్ ఆర్డర్ కూడా విఫలమైపోయారు. అంటే మీ ప్రభుత్వంలో కూడా మహిళలకి రక్షణ లేదు అని చెప్పేసి అన్నారు కదా. మహిళలకి భద్రత కల్పించడంలో కానీ, మహిళలకి మేలు చేయడంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఎన్నో కార్యక్రమాలు తీసుకొచ్చారు. మహిళల రక్షణ కవచంగా ఉండడానికి ఆ రోజు దిశ యాప్ తీసుకొచ్చారు, దిశ చట్టం తీసుకొచ్చారు. మహిళలకి పదవుల్లో కానీ, రాజకీయాల్లో కానీ, మరి ఉద్యోగాల్లో కానీ మరి 50% రిజర్వేషన్ కల్పించి మహిళలు కూడా ఆర్థికంగా, సామాజికంగా ఎదగాలని కోరుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన హయాంలోనే ఈరోజు మహిళలందరూ కూడా భద్రత కూడా ఉండింది, మంచిగా ఉండింది. కానీ ఈరోజు మహిళలకి ఎక్కడ కూడా భద్రత లేదు. చూస్తున్నాం కదా, ఇటు స్టూడెంట్స్కి లేదు, ఇటు మహిళలకు లేదు. ఎక్కడ పడితే అక్కడ ఈరోజు అత్యాచారాలు, దాడులు, అఘాత్యాలు ఇలా పెరిగిపోతున్నాయి రోజు రోజు. అంటే మీ ప్రభుత్వానికి మహిళా హోంమంత్రి ఉన్న పేరుకే మహిళా హోంమంత్రి, కానీ ఈరోజు మహిళలకు రక్షణ లేదు. అంటే మీ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి తేడా అనేది ఏం గమనించారు? అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఇచ్చిన హామీల్ని, ఇవ్వని హామీల్ని ఆయన చేసి చూపించాడు. ఆ రోజు ప్రజలందరూ కూడా సుఖంగా, సంతోషంగా ఉన్నారు. ఒక స్వర్ణయుగంగా ఉండింది. ఈరోజు చంద్రబాబు నాయుడు పరిపాలన 10 నెలల్లోనే జనాలకి సినిమా చూపించాడు ఏ విధంగా ఉందనేది. ఇంకా రాబోయే రోజులు కూడా ఏముండదు. ఈరోజు చంద్రబాబు నాయుడికి, జగన్మోహన్ రెడ్డికి నక్కకి నాకులాగా తేడా ఉంది. ఈరోజు వీళ్ళు పరిపాలన చేయడంలో ఈరోజు అనుభవం ఉన్న 40 సంవత్సరాల అనుభవం ఉన్నవాడు ఈరోజు ఆ అనుభవం ఎక్కడుందండి? ఈ 10 నెలల్లో ఏం చేశారండి? ఏం చెప్పారు, ఏం చేశారు? వీళ్ళు వచ్చిన అధికారం ఏంటంటే ఈవీఎం ద్వారా వచ్చిన అధికారం. వాళ్ళకి ఏం తెలుసు? ప్రజల్ని ఎలా మోసం చేయడం అనేది వాళ్ళకి తెలుసు.